హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ అయితే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. సో మంచి బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది. అండ్ మన ఇంట్లో సాధారణంగా ఇడ్లీ చేసుకున్న తర్వాత మిగిలిపోతుంది కదా ఇడ్లీ పిండి. సో దాంతో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదా. సో అటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ అనమాట. సో ఇడ్లీ పిండితో పాటు కొన్ని ఎగ్స్ కలిపి మనం అయితే ఈరోజు ఒక మంచి రెసిపీని తయారు చేసేస్తున్నాము. సో రెసిపీ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అదే విధంగా సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి, ఓకేనా? సో దాంతో మీరు మంచి వీడియోస్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. సో మన ఇడ్లీ పిండితోని అండ్ చూసారా మంచిగా ఎలాగా అట్లనే తయారు చేశాను. అండ్ ఈ బ్యాటర్తో ఏంటంటే మీరు అట్లే కాదు, అప్పం పాన్ ఉంటే ఆ అప్పం పాన్లో కూడా వేసుకొని ఆ బ్యాటర్ని మనం పొంగనాల్లో కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే చాలా హెల్దీ అండ్ చాలా ఈజీ రెసిపీ. సో ఇప్పుడు ఎలాగో ఏంటనేది చూసేద్దాం. సో ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులోని ఒక కప్ వచ్చి ఇడ్లీ పిండి తీసుకున్నాను అనమాట. సో రవ్వ కూడా కలిపేసిన ఇడ్లీ పిండి. అండ్ ఇందులో వచ్చేసరికి ఒక కప్పుకి నేను అరకప్పు బొంబాయి రవ్వ అనేది తీసుకున్నాను. సో చూసారు కదా, ఈ రెండు కూడా వేసుకోవాలన్నమాట ఫస్ట్ ఒక గిన్నెలోని. అండ్ ఆ తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి కొంచెం కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే రవ్వ అనేది మనకి బాగా కొంచెం నానుతుంది కదా, అప్పుడు బాగుంటుందన్నమాట. సో అందుకని మనం ఒక 5 మినిట్స్ అనేది పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం ఇందులోకి ఎగ్స్ కలుపుకోవాలి. నేను వచ్చేసరికి ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నాను. సో మన ఇష్టం అనమాట, ఎగ్స్ని బట్టి మనం బ్యాటర్ని బట్టి ఎగ్స్ కలుపుకుంటే బాగుంటుంది. అండ్ నేను ఇక్కడ ఒక కప్పే కదా తీసుకుంది, సో ఒక కప్పుకి 3 ఎగ్స్ సరిపోతాయి అన్నమాట. సో లేదు మాకు ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు కూడా ఎక్కువ తీసుకోవచ్చు. సో అది మీ చాయిస్. నేనైతే మాత్రం ఇక్కడ 3 ఎగ్స్ అనేది తీసేసుకున్నాను. సో ఇలాగ వేసేసుకుంటున్నాను అనమాట ఆ బ్యాటర్లోనే. అండ్ ఆ తర్వాత మనం సాల్ట్ కొంచెం వేసుకోవాలన్నమాట. అంటే ఇడ్లీ బ్యాటర్లో ఆల్రెడీ కొంచెం సాల్ట్ కలుపుతాం కదా, సో కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. అండ్ తర్వాత కొంచెం ఇక్కడ పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా, అదే మిరియాల పొడి, అది వేసుకున్నాను అనమాట. సో మిరియాల పొడి ప్లేస్లో మీరు కారం అయినా వేసుకోవచ్చు. అండ్ కారం వల్ల ఒక టేస్ట్ వస్తుంది, అదేవిధంగా మనకి మిరియాల పొడి వల్ల ఇంకొక రకం టేస్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఇదైతే చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా మంచి హెల్దీగా అనమాట. ఎందుకంటే ఇప్పుడు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి కూడా వచ్చినప్పుడు మనం పెప్పర్ అనేది కూడా బాగా యూస్ చేస్తూ ఉంటాం కదా. సో పెప్పర్ యూస్ చేసుకోవడం చాలా బెటర్ అని నా ఉద్దేశం. అండ్ అది కూడా మీ చాయిస్ అనమాట. అండ్ ఆ తర్వాత ఇందులోని నేనైతే క్యారెట్ తురుము, తర్వాత బంగాళదుంప తురుము, కొత్తిమీర కొంచెం కట్ చేసుకున్నది, అండ్ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకున్నవి తీసుకున్నాను. అండ్ తర్వాత ఇక్కడ కూడా మీ చాయిస్ అండి, మీ ఇంట్లో ఏవైతే వెజిటేబుల్స్ ఉంటాయో అవి ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. లేదంటే కానీ చిన్నగా ఏమంటారు క్యాప్సికమ్ ఉంటుంది కదా, సో క్యాప్సికమ్ కూడా చిన్నగానే కట్ చేసుకొని లేదా గ్రేట్ చేసుకొని కూడా ఇందులో కలుపుకోవచ్చు. సో అలాగా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని ఇందులో ఈ బ్యాటర్లో కూడా యూస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఒకదాని తర్వాత ఒకటి ఇంకా ఇలాగా నా దగ్గర ఉన్నవి ఇవన్నమాట. ఇవన్నీ కూడా ఇలా వేసేసుకొని మొత్తం అన్నీ కూడా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇవి కూడా అంటేనండి, ఒకసారి కలిపేసుకొని చక్కగా ఒక 5 మినిట్స్ అనమాట పక్కన పెట్టేసుకోవాలి. ఈ బ్యాటర్ని మనం ముందే రెడీ చేసుకున్నాం అనుకో, అట్లు వేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఒక అరగంట ముందు మనం ప్లాన్ చేసుకుంటే మొత్తం అంతా కలిపేసుకుని ఉంచుకుంటే సరిపోతుంది. అప్పుడైతే కనుక మనకి ఏంటంటే బ్యాటర్, ఎగ్ ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యి మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. అందుకోసం మనం బ్యాటర్ని మామూలుగా కూడా ఇడ్లీ కానీ అట్లు కానీ వేసుకున్నప్పుడు కొంచెం సేపు పక్కన పెట్టుకుంటాం చూసారా. అండ్ అంటే వెంటనే మనం యూస్ చేయం కదా, సో అలాగే అనమాట ఈ బ్యాటర్ని కూడా మనం వెంటనే యూస్ చేయకూడదు, కొంచెం సేపు ఆగి యూస్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత నేను సాల్ట్ని, కొంచెం కారం కూడా తక్కువ అనిపించింది చెక్ చేసుకుంటే, సో అందుకని ఇంకొంచెం సాల్ట్, తర్వాత పెప్పర్ని కూడా నేను మళ్ళీ మిక్స్ చేసుకున్నాను. సో ఇక మన బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ. సో మన బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కాబట్టి ఒక అట్ల పన్నం తీసుకొని దాన్ని హీట్ చేసుకొని కొంచెం ఆయిల్ అనేది నార్మల్గా మనం వాడే ఆయిల్ ఉంటుంది కదా, అది వేసుకొని
మనం అట్లా ఎలా వేసుకుంటామో ఆ విధంగా వేసుకోవాలి. కాకపోతే ఇది ఏంటంటే కొంచెం లావుగా వేసుకోవాలి, బాగా పల్చగా వేసుకోకూడదు. బాగా పల్చగా వేసుకుంటే మనకి అట్లు తీయడానికి రావన్నమాట. ఎందుకంటే మనం ఇక్కడ వెజిటేబుల్స్ అనేది యూజ్ చేసాం కాబట్టి ఇలాగా తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం దీన్ని నెయ్యితో కూడా కాల్చుకోవచ్చండి. ఓన్లీ ఆయిల్తోనే కాదు, నెయ్యితో కూడా చక్కగా రెండు వైపులా కాల్చుకొని పిల్లలకి సర్వ్ చేయొచ్చు అనమాట. సో చూపిస్తున్నట్లుగాని చక్కగా రెండు వైపులా మనం కాల్చుకొని పిల్లలకి మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఇలా స్నాక్గా కానీ అంటే బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్గా కూడా మనం పిల్లలకి ఇవ్వచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా చక్కగా మంచి కలర్ వచ్చింది. సో ఇలాగా మనం రెండు సైడ్లు కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం, ఓకేనా? అంతవరకు సెలవు, బాయ్.